Hello viewers, I am Dr. Sai Charita, gynecologist from KKM's Hospital, కడప. సో నేను ఈ వీడియోలో మీకు చాలా వాల్యుబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేయబోతున్నాను. ఇది మీకు ఎక్కడైనా కూడా ఏ యూట్యూబ్ వీడియోస్లో కానివ్వండి, ఏ ఛానల్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం కష్టము. ఇది ఏంటంటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ టాలీ చేసుకోవాలి. వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాళ్ళకు ఈ చేంజెస్ వస్తున్నాయా? దీనికి మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇంకా ఫర్దర్‌గా మన బాడీలో ఏం చేంజెస్ రావచ్చు? అవి మనం ఎంతవరకు తట్టుకుంటాము? మన డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ లెవెల్ ఎంతుంటది? సో, ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని మీరు తెలుసుకోండి. సో, లెట్ us గో ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చేసి ప్రెగ్నెన్సీలో క్యుటేనియస్ చేంజెస్ అంటే ప్రెగ్నెంట్ మహిళకి చర్మంలో ఎటువంటి చేంజెస్ వస్తాయి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళకి ప్రెగ్నెన్సీ ముందర ఒక లైఫ్, ప్రెగ్నెన్సీ తర్వాత ఒక లైఫ్, డెలివరీ తర్వాత ఒక లైఫ్ ఉంటుంది. ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ అనేది అంత ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఆర్గాన్లో చేంజెస్ అనేటివి రావడం సహజం అనమాట. ఆ చేంజెస్ కొంతమందికి కొన్ని వస్తాయి, మిగతా వాళ్ళకి వేరే రావచ్చు. కొంతమందికి అన్ని చేంజెస్ కనిపిస్తాయి, కొంతమందికి కొద్దిగా చేంజెస్ అనేటివి తక్కువ అంటే మార్పులు అనేటివి తక్కువగా కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో సహజంగా ఒక ప్రెగ్నెంట్ మహిళకి ఎటువంటి చేంజెస్ రావచ్చు, ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎప్పుడు గైనకాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వాలి అని నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే చర్మానికి సంబంధించిన చేంజెస్ అనమాట. చర్మంలో ఏమేం మార్పులు రావచ్చు ఒక గర్భిణీ మహిళకు అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహంలో తీసుకుంటే ప్రెగ్నెన్సీ మాస్క్ అంటామనమాట. ఇది వాడుక భాషలో ప్రెగ్నెన్సీ మాస్క్ అంటాము. మామూలు డాక్టర్స్ లాంగ్వేజ్‌లో కొలాస్మా అని చెప్పేసి అంటామనమాట. అంటే కొంతమంది మహిళలకు ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఏమవుతుంది అంటే కంటి చుట్టూతా కానివ్వండి, ఈ బుగ్గల రీజియన్‌లో కానివ్వండి, ఈ చిన్ సైడ్ కానివ్వండి, బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ రావడం అనేది జరుగుతది. సో, చాలామంది మహిళలు ఏమైపోతారంటే టెన్షన్ పడిపోతారు. ఇది నార్మలేనా? ఇది ప్రెగ్నెన్సీ తర్వాత పోతదా? పోదా? ఇది జీవితకాలం ఇలాగే ఉంటదా? ఈ ప్రెగ్నెన్సీ వల్లనే వచ్చింది అన్నట్లు చాలా బాధపడతా ఉంటారు. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంది? సింపుల్ కన్ఫర్మేషన్ ఏంది అంటే 90% మహిళలకి ఆ మంగు అనేది ఏదైతే ఉంటదో అంటే ఈ బుగ్గల పైన గానివ్వండి, కంటి చుట్టూతా, ఈ చిన్ను పైన ఏవైతే బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ లాగా వస్తదో అది కంపల్సరీగా 90% స్పాంటేనియస్‌గా డెలివరీ తర్వాత పోవడం అనేది జరుగుతది. మళ్ళీ ప్రెగ్నెన్సీస్‌లో రిపీట్ అవుతదా అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డెలివరీ తర్వాత కంపల్సరీగా వెళ్ళిపోతుందనమాట. ఒకవేళ గనక అలా వెళ్ళలేదు అంటే మీ దగ్గరలో ఉన్న చర్మం వ్యాధి నిపుణులకు ఒకసారి చెకప్ చేపించుకోండి. 90% అయితే నా సజెషన్ ఏంటి అంటే ఇది కంపల్సరీగా వెళ్ళిపోతది. ఇంకా చర్మంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి ప్రెగ్నెన్సీలో అంటే గనక ఈ పొట్ట భాగంలో జనరల్‌గా అయితే కొద్దిగా లావు ఉన్న మహిళలకు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి వాడుక భాషలో వీటిని స్ట్రెచ్ మార్క్స్ అని చెప్పేసి అంటామనమాట. ఇవి ప్రెగ్నెంట్ మహిళలో స్టార్టింగ్ స్టేజ్‌లో ఎర్రగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ నిండుగా 9వ నెల పడేసరికి అవి కొద్దిగా మిగతా చర్మంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డార్క్‌గా మారడం అనేది జరుగుతది. డెలివరీ తర్వాత ఏమవుతుంది అంటే ఆ ఉబ్బిన పొట్ట అనేది నార్మల్ స్టేజ్‌కి రావడం వల్ల ఆ సాగిన చర్మం అనేది మళ్ళీ ముందుగా ఎలా ఉందో అలాంటి స్థాయికొచ్చేసి అవి తెల్లగా మారిపోవడం అనేది జరుగుతది. ఇవి ప్రతి మహిళలో నాకు తెలిసి కామన్‌గా చూస్తూ ఉంటాము. వీటిని ఏమంటాము అంటే గనక డాక్టర్స్ లాంగ్వేజ్‌లో స్ట్రయా ఆల్బికన్స్ అంటాము. మరి మామూలుగా వాడుక భాషలో వీటిని స్ట్రెచ్ మార్క్స్ అని చెప్పేసి అంటాము. డాక్టర్ గారు ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నేను నా పర్సనల్ రికమెండేషన్ ఏంటి అంటే నేను నా దగ్గర వచ్చిన మహిళలకు కొన్ని ఆయిల్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి సజెస్ట్ చేస్తాను. అవి యాక్చువల్‌గా ఈ స్ట్రెచ్ మార్క్స్ మెయిన్‌గా ఎందుకొస్తాయి అంటే ఈ చర్మం ఏదైతే ఉందో అది సాగడం వల్ల ఆహ్, గర్భిణీ మహిళకు కొద్దిగా నవ్వలాగా అన్నమాట. అంటే ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్ వస్తది. దానివల్ల ఏమవుతది అంటే గోర్లతో గీకడం వల్ల ఆ చర్మం కింద ఏవైతే చిన్న చిన్న ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయో అంటే చర్మం యొక్క యవ్వనత్వాన్ని కాపాడే ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి తెగిపోవడం అనేది జరుగుతదనమాట. అట్లా గీకడం వల్ల. సో, వాటి వల్లనే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి పెరగడం జరుగుతది. సో, మనం నైట్ పడుకునేటప్పుడు గానివ్వండి, పొద్దున్నే స్నానం చేసిన తర్వాత గానివ్వండి, ఏదైనా మాయిశ్చరైజర్ గానివ్వండి, ఆయిల్ గానివ్వండి రాసుకుంటే గనక ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది తగ్గి, ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడం అనేది మనకు తగ్గడం అనేది జరుగుతది. సో, ఇది సింపుల్ అండ్ ఈజీ రెమెడీ. ఇంకా నా దగ్గరకొచ్చిన పర్సనల్ పేషెంట్‌కి నేను రికమెండ్ చేసే క్రీమ్స్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి వేరే ఉంటాయి.
అవి వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది తగ్గి స్ట్రెచ్ మార్క్స్ ఆల్మోస్ట్ 60% వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కామన్ క్వెషన్ అడుగుతా ఉంటారు. ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి పడితే పోతాయా అని చెప్పేసి. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే ఒకసారి స్ట్రెచ్ మార్క్స్ కనుక తెల్లగా ఫామ్ అయిపోయినాయి అంటే అవి తగ్గడానికి మనం చాలా కష్టపడాల్సింది ఉంటుంది. బట్ 80% వరకు తగ్గే రెమెడీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు అనేది తగ్గాలి. నేను ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను. ఒక ప్రెగ్నెంట్ మహిళకి అనవసరమైన కొవ్వు ఎన్ని కేజీల వరకు అక్యుములేట్ అవుతుంది అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఒకసారి వినండి, పూర్తిగా వీడియో పూర్తి వరకు చూడండి. నేనేం చెప్పబోతున్నా అంటే ఒకవేళ కనుక స్ట్రెచ్ మార్క్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోతే న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి, ప్లస్ ఆయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సింపుల్ రెమెడీ ఏంటి అంటే బరువు తగ్గడం. బరువు తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఇంటెన్సిటీ అనేది తగ్గుముఖం పడుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే న్యాచురల్ రెమెడీకి వస్తే గనక ఈ సున్నిపిండి అంటారు కదా, ఈ సున్నిపిండిని డైలీ స్నానం చేస్తే డైలీ వాడినారు అంటే గనక కంపల్సరీగా 3 నెలల్లో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి తగ్గుముఖం పడతాయి. ప్లస్ ఏంటి అంటే ఆయిల్స్, క్రీమ్స్ అవి కూడా వేరే ఉన్నాయి. నేను బ్రాండింగ్ చేయను, బట్ నా దగ్గర వచ్చే మహిళలకు నేనైతే రాస్తాను. వాటి వల్ల అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో ఈ స్ట్రెచ్ మార్క్స్కు నేను ఈ సింపుల్ సొల్యూషన్ కనుక నచ్చినట్లయితే కనుక మీ లవ్డ్ వన్స్తో ఒకసారి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చర్మంలో ఏమేమి చేంజెస్ వస్తాయి అనుకుంటే కనుక లీనియా నైగ్రా అంటాం. అంటే ఒక నల్లటి చార లాంటిది మన పొట్ట పై భాగం నుంచి పొట్ట కింది భాగం వరకు మధ్యలో రావడం అనేది జరుగుతుంది. ఈ లీనియా నైగ్రా ఎందుకు వస్తుంది, ఈ నల్లటి చార అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇది కూడా 90% మహిళల్లో ఉంటుంది. దీనికి కూడా మనం టెన్షన్ పడాల్సింది లేదు. ఇది డెలివరీ అయిన వెంటనే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ఈ నల్లటి చార అసలు ఎందుకు వస్తుంది అంటే గనక ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఈ మెలనోసైట్ అంటే ఏంటి అంటే సన్ ట్యాన్, సన్ నుంచి మన చర్మాన్ని కాపాడేది ఏది అంటే ఈ మెలనోసైట్స్ అనే కణాలు కాపాడతాయి. సో ఈ హార్మోన్ని అంటే వాటిని ఎక్కువ చేసే హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీలో రిలీజ్ కావడం వల్ల ఈ నల్లటి చార కానివ్వండి, ఈ మొహం మీద పిగ్మెంటేషన్ కానివ్వండి, బాడీలో ఎక్కడైనా కూడా పిగ్మెంటేషన్ అనేది చూడడం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. డెలివరీ తర్వాత ఇవి తగ్గడం అనేది మనం 90% వరకు చూస్తాము. అండ్ మీకు ఇంకా కనుక ఈ డౌట్స్ కానివ్వండి, ఈ స్ట్రెచ్ మార్క్ రిలేటెడ్ డౌట్స్ ఏవైనా ఉంటే కనుక నా నెంబర్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్గానే మెసేజ్ చేసి అడగొచ్చు. స్ట్రెచ్ మార్క్స్ గురించి కానివ్వండి, ఈ నల్లటి చార కానివ్వండి, నేను చెప్పిన ఫేస్ పైన ఏదైతే పిగ్మెంటేషన్ వచ్చి ఉంటుందో అటువంటిది ఏదైనా మీకు ఉంది అంటే కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్గా నా పర్సనల్ నెంబర్కి అయినా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను దాని ఇంటెన్సిటీ చూసి అది ఎంతవరకు తగ్గుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది అనే రెమెడీస్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపించింది అంటే కనుక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీలో చర్మంలో వచ్చిన మార్పుల్ని ఈ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్లో మామూలుగా మిగతా అవయవాలు ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అని నేను చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.